హే గాయ్స్, అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. హోలీ అందరు బాగా జరుపుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. టైటిల్ thumbnail చూసి అర్థమైపోయి ఉండే ఇట్స్ అబౌట్ స్కామ్స్, ఈ మధ్య జరుగుతున్న ఆన్లైన్ స్కామ్స్, ఎస్పెషల్లీ యూట్యూబర్స్ చేస్తున్న స్కామ్స్ అనమాట. సో దాని రిలేటెడ్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఈరోజే నాకు లేడీ లాస్ట్ ఇయర్ పెట్టిన జియో గురించి ఒక స్కామ్ నాది జరిగిందని చెప్పాను కదా, జియో ఫైబర్ తీసుకున్నప్పుడు. ఆ వీడియో చూసి తను నాకు ఒక మెసేజ్ పెట్టింది, కమెంట్ పెట్టింది. ఆ కమెంట్స్ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను కావాలంటే. ఎవరో తనని ఆన్లైన్లో స్కామ్ చేశారు, నేను దాన్ని ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చా లేకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చా అని చెప్పేసి. సో ఆ రిఫరెన్స్ కూడా నేను మీకు చెప్తాను. అసలు వీడియో చేయడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంకొక వారంలో మనకి ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో బెట్టింగ్ యాప్స్ అండ్ దాని రిలేటెడ్ చాలా మటుకు ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుంచనే జస్ట్ ముందుగానే అట్లీస్ట్ ఈ వీడియో చూసి కొంతమంది అన్నా కానీ సేఫ్ అవుతారని చెప్పేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి చెప్తాను. వీడియో చూడండి అండ్ ఒకవేళ మీకు దీంట్లో హానెస్టీ అండ్ జెన్యూనిటీ కనిపిస్తే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బికాస్ ఆ అంకుల్ చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు ఎవరికి. ఇట్స్ ట్రూ. నిజంగా డబ్బులు అంత ఈజీ అయితే సంపాదించడం ప్రతి ఒక్కడు అట్లాంటి పనులు చేసేవాడు కదా. సో కమింగ్ టు ద పాయింట్, రీసెంట్గా మన హైదరాబాద్లో కొంతమంది యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్ని ఇలాంటి బెట్టింగ్ స్కామ్స్ చేసే యాప్స్ని బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వీడియోస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లాంచ్ అవుతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఏం జరుగుతుందంటే, ఇండియాలో బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్, కానీ ఆన్లైన్ బెట్టింగ్ ఇంకా రిస్ట్రిక్షన్స్ రాలేదు. అందుగురించే డ్రీమ్11 లాంటివి లేదంటే కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి ఇండియన్ క్రికెట్ టీమ్నే స్పాన్సర్ చేస్తూ ఉన్నాయి. బట్ ఫ్యూ స్టేట్స్ లైక్ తెలంగాణ, ఆంధ్ర అండ్ ఐ థింక్ మిజోరాం ఆర్ మణిపూర్ అటు సైడ్లో కొన్ని, ఇండియాలో ఒక 4 to 5 స్టేట్స్లో బెట్టింగ్ ఆన్లైన్లో కూడా ఇల్లీగల్ అనమాట. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు యూట్యూబర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళ యూట్యూబ్లో ప్రమోషన్స్ ఎంత విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తున్నారంటే, నన్ను రాంగ్గా తీసుకోకండి, బట్ డ్రగ్స్ని లీగలైజ్ చేస్తున్నట్టు వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ని లీగలైజ్ చేసి పడేస్తున్నారు. ఇది చాలా సింపుల్. మీరు దీంట్లో ఇంత అమౌంట్ వేసేయండి, ఇలా పెరిగినప్పుడు మీకు అమౌంట్ వస్తుంది, తగ్గుతున్నప్పుడు మీరు అమ్మేయండి లేదంటే దాన్ని విత్డ్రా చేసేయండి. ఇట్స్ వెరీ సింపుల్. రోజుకి 2,000 నుంచి 10,000 దాకా సంపాదించవచ్చు. అది కానీ అరే అంత ఈజీ కాదు మనీ సంపాదించడం అంటే. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇంత ఓపెన్లీ వీడియోలు చేస్తూ ఉండండి. అండ్ దట్టు చిన్న చిన్న ఛానల్స్ కాదు, అంటే 10 లక్షల మంది వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు ఒక్క రోజులో. అంటే వాళ్ళ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లైక్ అరే నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారంటే నేను కొంచెం మంచిగా ఉండాలని. లైక్ ఏదో రోడ్ల మీద ప్రాంకులు చేసుకునే వాళ్ళని, ప్రాంకుల పేర్లతోటి చిల్లర పనులు చేసే వాళ్ళని మనము వీడియోలు చూస్తూ వాళ్ళని ఐడలైజ్ చేస్తూ, గలీజ్ మాటలు, గలీలలో చేష్టలు చేసే వాళ్ళని ఐడలైజ్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ఎట్లా వర్క్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ యాప్స్. లండన్లో, ఎస్పెషల్లీ లండన్లో బెట్టింగ్ ఈజ్ లీగల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో బెట్టింగ్ ఈజ్ లీగల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ క్రికెట్ మ్యాచెస్ చూసినా కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఇలా ఫారిన్ కంట్రీస్లో మీకు మ్యాచెస్ అవుతుంటే మీకు బౌండరీస్ దగ్గర ఇట్లా రోప్స్ ఏవైతే ఉంటాయో, బౌండరీ రోప్స్, వాటి మీద ఆ యాప్స్ పేర్లతో ఉంటాయి. నేను ఆ యాప్స్ పేర్లు చెప్పలేను, కావాలంటే కింద కమెంట్స్లో వాటి గురించి క్లియర్గా రాస్తాను. హోర్డింగ్స్ ఉంటాయి అక్కడ, ప్రాపర్ హోర్డింగ్స్, ప్రాపర్ బోర్డ్స్ అండ్ ఆల్ ఉంటాయి. అండ్ టోర్నమెంట్స్ని వాళ్ళే స్పాన్సర్ చేస్తూ ఉంటారు. మనకి ఆ బెట్టింగ్ యాప్స్ ఎట్లా వర్క్ అవుతాయని అంటే, బెట్టింగ్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్. మీరు ఒకసారి దాంట్లో 100 రూపాయలు వేసినప్పుడు మీకు 100కి 110 వచ్చినా కానీ 100 వేసినప్పుడు 110 రూపీస్ కూడా మీరు గెలిచారంటే మీ లోపల ఒక కైండ్ ఆఫ్ ఏదో సాధించిన ఒక ఫీలింగ్ వస్తుంది. అది మన మైండ్ తోటి ఆడుకుంటుంది. దట్స్ ద హోల్ సైకలాజికల్ థింగ్ ఇక్కడ. అది మీకు ఇన్నర్గా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కూడా మన సైకలాజికల్ అనమాట. మీరు ఎప్పుడైతే క్యాష్ తీస్తారో 500 రూపాయలని మీ జేబులోంచి ఒక 100 రూపీస్ మీరు ఎవరికైనా ఇస్తున్నప్పుడు మీకు తెలియకుండా లోపల ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అరే డబ్బులు ఇంత అవసరమా ఈ ప్రోడక్ట్కి, లేదంటే ఇక్కడ ఇంతనా అని మీరు కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ కానీ ఇక్కడ చిన్న షాప్స్ దగ్గర మీరు బేరం ఆడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అరే దీనికి మనం ఇంకెక్కడ తక్కువ వస్తుందని ఒక మైండ్ ఉంటుంది. అదే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మాత్రం వాడు ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ కంటే లైక్ 500 ప్రోడక్ట్కి వాడు ముందే 1,500 పెట్టి దాని మీద నేను సేల్ చేస్తున్నాను 1,000 రూపాయలకి అమ్ముతున్నానంటే అరే 500 నాకు తగ్గిందని మీరు వెళ్ళిపోతారు. కానీ బికాస్ మీరు ఆన్లైన్లో మనీ మీరు హార్డ్ క్యాష్ ఇవ్వట్లేదు, మనీ వియా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీ అకౌంట్ నుంచి వెళ్తుంది కాబట్టి మీకు ఆ పెయిన్ తెలియట్లేదు. సిమిలర్లీ బెట్టింగ్ యాప్స్లో కూడా
మీరు డబ్బులు గెలుస్తున్నప్పుడు గెలుస్తున్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఓడిపోతున్నప్పుడు మీకు తెలియదు అసలు. ఓకే, ఫస్ట్ టైం గెలిచారు, సెకండ్ టైం గెలిచారు, థర్డ్ టైం పోయింది. అరే ఫస్ట్ 2 సార్లు గెలిచాను కదా, ఇది ఒక్కసారి పోయింది, ఇంకోసారి ట్రై చేద్దాం, ఆపేద్దాం. ఇప్పుడు 2000 పోయాయి కదా, 2000 పోయినాయి కాబట్టి ఇప్పుడు 3000 వేద్దాం, వచ్చిన దాంతో మొత్తం ఆపేద్దాం అనమాట. అది పోయింది. అరే ఇప్పుడు ఎట్లాగో 3000 పోయినాయి, ఒక పని చేద్దాం, రౌండ్ ఫిగర్ 10,000 వేసేద్దాం. 10,000 వేసిన తర్వాత ఈ మ్యాచ్ ఎట్లైనా షూట్ షాట్ ఇది గెలుస్తుంది, వేసిన తర్వాత తీసేద్దాం, ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ తీసేద్దాం. 10,000 వేశారు అండ్ మీ లక్ బాగుండి గెలిచారు కూడా. 10,000 వేస్తే మీకు అక్కడ 15,000 16,000 వచ్చాయి. అరే మళ్ళీ మన లక్ బాగున్నట్టు మళ్ళీ ఇంకో మ్యాచ్ వేద్దాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఒక్కసారి దాంట్లోకి వెళ్ళారంటే మీకు తెలియకుండానే మీకు ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లాంచ్ అయ్యాయి. వాళ్ళు 30 కోట్లు 25 కోట్లు 30 కోట్లు 25 కోట్లు వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు వచ్చిందంటే మీకు తెలుసో తెలీదు. యూట్యూబ్ ఎట్లా వర్క్ అవుతుందంటే, మీకు కొంచెం ఫాలోయింగ్ ఉందనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ మీకు 5 లక్షల మంది ఫాలోవర్ ఉన్నారు, అంటే 500K ఫాలోవర్స్ ఉన్నారు మినిమం. మీరు ఒక్క వీడియో పెడితే ఏదైనా కానీ, లైక్ ఇప్పుడు నేను పెడుతున్న వీడియోలో ఒక 10 నిమిషాల వీడియోలో ఏదైనా ఒక ప్రోడక్ట్, అది ఫేస్ వాష్ అవ్వనివ్వండి, లేదంటే ఒక షాంపూ అవ్వనివ్వండి, లేదంటే ఒక బట్టలే అవ్వనివ్వండి, షూస్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ నేను అడ్వర్టైజ్ చేస్తూ పెట్టానంటే, అరే ఈ ప్రోడక్ట్ మీరు వాడండి, ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పేసి, అది నిజంగా నేను వాడుతున్నాను లేదా అవసరం లేదు, కానీ ఆ ప్రోడక్ట్ని ఎక్కడ పెడుతున్నానంటే నాకు ఆ ఒక్క వీడియోకి 1,00,000 నుంచి 5 లక్షల పైసలు వస్తాయి. ఒక వీడియోలో జస్ట్ 10 సెకండ్ల నుంచి 30 సెకండ్ల లోపల నేను పెడితే ఇట్స్ ఆల్ బిజినెస్. ఎవడు మీకు హెల్ప్ చేయడం లేదు ఇక్కడ, నాలాంటి పిచ్చోళ్ళు తప్ప. ఎవరైతే పిచ్చోళ్ళలాగా అన్ని నిజాలు చెప్పేసి ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేనేంటంటే అట్లీస్ట్ ఈ వీడియోల వల్ల ఒక్కడికైనా హెల్ప్ అవుతే చాలనుకుని నేను చెప్తున్నాను. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాచ్లు చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఛానల్స్ ఉంటాయి, కొంతమంది టెలిగ్రామ్లో ఛానల్స్ ఉంటాయి. అరే ఈ మ్యాచ్ ఫిక్స్డ్, టాస్ వీళ్ళు గెలుస్తారు, ఇది వీళ్ళు గెలుస్తారు, ఇది చూడండి ఇది అని చెప్పి. అది ఎలా వర్క్ అవుతుందంటే, ఎగ్జాంపుల్ రేపు ఒక మ్యాచ్ ఉంది, ఓకే, రేపు హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉంది అనుకోండి. ఆ మ్యాచ్ అయిపోయి 10 గంటలకు అయిపోయింది అనుకోండి, వీళ్ళు 11 గంటలకి ఒక వీడియో పెట్టేస్తారు. ఏంటంటే మేము ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసాము, ఈ మ్యాచ్లో టాస్ ఇది గెలుస్తుంది, ఈ మ్యాచ్లో స్కోర్ ఇది అవుతుంది, ఈ మ్యాచ్లో ఈ టీం గెలుస్తుంది, అది ఇదని చెప్పేసి మేము ఆల్రెడీ పెట్టామని చెప్పి వాళ్ళు ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీలో ఇంకేదో వాళ్ళు ఆల్రెడీ షేర్ చేస్తారు. అది స్పాన్సర్డ్ రీల్ ఉంటుంది. అది ఎప్పుడు పెట్టారని ఉండదు, ఈ రోజు మాత్రం డేట్ చూపిస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మ్యాచ్ 10 గంటలకు అయిపోయింది, ఆ వీడియో ఒకవేళ 11 గంటలకు అప్లోడ్ చేసినా కానీ మీకు అది ఈ రోజులా చూపిస్తుంది, కానీ ఎప్పుడు పెట్టాడు ఏంటి అని చెప్పేసి అక్కడ ఆన్లైన్ చూపిది అనమాట, స్పాన్సర్డ్ వీడియోస్లో ఎస్పెషల్లీ. జాగ్రత్త ఉండండి. ఇదే నేను చెప్దాం అనుకుంది. అండ్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, ఒక పర్సన్ నాకు ఈరోజే కమెంట్ పెట్టారు దట్ ఆమెకి ఇలానే ఒక ఎక్స్పీరియన్స్ అయిందంట. తను ఆన్లైన్లో ఏదో ప్రోడక్ట్ కొనింది. ఇది నా దగ్గర ఆ ప్రోడక్ట్ డెమో ఉంది. అది ఏంటంటే శ్వేత కూడా ఇట్లాంటి ప్రోడక్ట్స్ కొనేది అనమాట ఒకప్పుడు. ఇది ఏమంటారు వీటిని, గోల్డ్ ప్లేటెడ్ ఏదో ఇవి ఉంటాయి కదా ఫంక్షన్స్లలో లేడీస్ వేసుకొని వెళ్తారు, లైక్ రియల్ బంగారం కాకుండా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ అండ్ ఆల్. సో ఒక యూట్యూబర్ అంట, ఎవరో తెలుగు యూట్యూబరే, తను ఇట్లా గోల్డ్ ప్లేటెడ్ 1 గ్రామ్ గోల్డ్ హారాలు అమ్ముతుందంట. తను ఇట్లానే హారాలు అమ్మి తన దగ్గర సమ్ 800 రూపీస్ ఆర్ 750 రూపీస్ తీసుకుందంట ఒక హారానికి. ఈమె ఆర్డర్ చేసిన హారం వేరు, అక్కడ వచ్చిన హారం వేరు. అండ్ దట్టు ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇట్లా చూడడానికి కూడా బాగాలేదు. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ వర్త్ 50 రూపాయలు 100 రూపీస్ కూడా కాదు. ఆమె ఇంత స్కామ్ చేస్తున్నది అని చెప్పేసి అన్నది. నేను అన్నాను ఆమెకి, ఇది నువ్వేం చేయలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో నువ్వు ఏదైనా కొంటున్నావు అంటే, మనము అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఉంటేనే మనం కింద రివ్యూస్ చూస్తాం కదా. అట్లాంటప్పుడు ఇట్లా ఎవరో యూట్యూబ్లో నేను ఈ ప్రోడక్ట్ అమ్ముతున్నాను అని చెప్పేసి పెడితే కింద కమెంట్స్ చదవండి కదా, ఎంత కష్టం. కింద కమెంట్స్ చదవండి, ఎవడన్నా నెగిటివ్ పెడుతున్నాడా, లేకపోతే ఎవడన్నా రాంగ్గా పెడుతున్నారా. ఒకవేళ పెడితే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, ఎంత కష్టం అది. అరే మీరు ఇది నిజంగా అయ్యిందా, లేకపోతే ఇదా ఒక 2-3 సార్లు చెక్ చేసుకోండి, తర్వాత కొనండి, ఏం తొందర లేదు కదా. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి బెట్టింగ్ యాప్స్ నుంచి. వాటి నుంచి మన హైదరాబాద్లో, మన తెలంగాణ, ఆంధ్రలో అది ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్స్ కూడా. సో ఆ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసినా, ఒకవేళ దాంట్లో మీరు యాప్స్లో డబ్బులు పెట్టినా, రేపటి నాటికి ఆ యాప్స్ని వాళ్ళు క్లోజ్ చేశారంటే మీ డబ్బులు గోల్. సో పెట్టకండి. అదే ఒకవేళ మీరు ఆఫ్లైన్ బెట్టింగ్ పెట్టినా కానీ ఇంకా పెద్ద రిస్కే. ఒకవేళ ఆ బుక్కీ గార్డ్ కానీ వాళ్ళు కానీ పట్టుకున్నారంటే
మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీ ఇంటికి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో రిస్క్ ఎందుకు, గమ్మున ఆ డబ్బులు ఏదో మీరు మ్యాచ్ టికెట్లు పెట్టుకోండి, హైదరాబాద్ మ్యాచ్లు డైరెక్ట్ వెళ్ళి చూడండి. కావాలంటే రీళ్ళు క్రియేట్ చేసుకోండి, మేబీ ఫాలోయింగ్ రావచ్చు, మేబీ కొంచెం యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేసుకోండి, మీ మెమరీస్ క్రియేట్ చేసుకోండి. అంతేగాని రాంగ్ వేలో డబ్బులు సంపాదించాలని మాత్రం చూడకండి, చాలా కష్టం. ఇట్స్ ఎనీ టైం రిస్కీయే. అండ్ ఆన్లైన్లో సామాన్లు కొనేటప్పుడు కూడా కొంచెం ఒకటికి 10 సార్లు ఆలోచించండి, అది జెన్యునా కాదా, నిజంగానే ప్రోడక్ట్స్ బాగా వస్తున్నాయా లేదా అని రివ్యూస్ చదవండి. వీడియోలు చెప్దాం అనుకుంది, హోప్ మీకు కన్వే చేశాను. అండ్ నా బ్లాగ్స్ రెగ్యులర్ అప్లోడ్ చేయట్లేదు, రీజన్ అలా ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ స్టే సేఫ్ ఆన్లైన్, ఎస్పెషల్లీ ఆన్లైన్లో ఇప్పుడు అయితే ఏఐ కూడా వచ్చింది. సో చాలా జాగ్రత్త ఉండాలి, మీ ఫోన్లో ఇచ్చే పర్మిషన్స్ కానీ యాప్స్ డౌన్లోడ్ చేసే వాటి దగ్గర కానీ, లేదంటే అది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.